సంగారెడ్డి పట్టణ కేంద్రం నవరత్నాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో రాము సాహితీ గురుస్వామి ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన మరియు మండల మహాబడి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మండల బడి పూజ కార్యక్రమంలో గురుస్వాములు ప్రకాశ్ స్వామి, జనప్రియ రాజస్వామి, సత్యం స్వామి, శ్రీశైలం గౌడ్ స్వామి, విశ్వనాథ్ స్వామి, రాధాకృష్ణ స్వామి, మాణిక్ రెడ్డి స్వామి, వెంకన్న స్వామి మరియు ఇతర అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మండల పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి 1,00,000 పుష్పార్చనతో మహిళల చేత స్వాముల చేత స్వామివారికి 1,00,000 పుష్పార్చన మంత్రోత్సవాల మధ్య చేయడం జరిగింది. స్వామి ఈ కార్యక్రమానికి వచ్చిన స్వాములకు పాదాభివందనాలు. అలాగే సివిల్ స్వాములు కూడా బాగానే పూజలో పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం కూడా రాజోపచార పూజ ఉంటుంది. ఇంకో విధం ఏంటంటే జనవరి 15 తారీఖు ఆభరణాల ఊరేగింపు అంబారిపై ఉంటుంది. స్వామి అంబారిపై ఆభరణాల ఊరేగింపు ప్రోగ్రాం ఉంటుంది. అంగరంగ వైభవం ఉంటుంది. జనవరి 23 ఇచ్చొచ్చినా కానీ 15 తారీఖు అందరూ మాలలు ఉంటే బాగుంటుంది. మన ఐక్యమత్యం ఏందో సంగారెడ్డిలో చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏ రథయాత్ర అయినా సరే, ఏ ప్రోగ్రాం అయినా సరే శివమాల వేసుకున్న వాళ్ళు భారీ ఎత్తున భారీ స్థాయిలో ఉంటారు. అదే అయ్యప్ప స్వాములు వచ్చేసరికి 15 తారీఖు ఒక 20 మంది 30 మందిని తప్ప ఎవరు ఉంటారని స్వామి సివిల్లో కూడా రాలే పరిస్థితి ఉంది. మన ఐక్యమత్యం ఇప్పుడు ఓన్లీ డిసెంబర్ నెలలోనే మన అయ్యప్ప దీక్షదారులు కనిపిస్తారు. మన జనవరి 15 తారీఖు మాలలో లేకున్నా అందరూ సివిల్లో వచ్చి ఈ రథయాత్రను అంబారి ఊరేగింపు ప్రోగ్రామ్ ఆవరణాల ఊరేగింపు అంగరంగ వైభవం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు స్వామివారి అలంకరణ ఉంటుంది. స్వామి ఇదంతా చేయాలని స్వామి నాది ఒకటే కోరిక ఏంటంటే సంగారెడ్డిలో ఉన్న అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఏకతాటిపై ఉండాలి. స్వామి ఏ ప్రోగ్రాం అయినా సరే అందరూ వస్తే బాగుంటుంది. ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ మేము ఒక 10 మంది 12 మంది మేము ఉంటున్నాము. అందరూ వస్తే బాగుంటుంది. ఈ ఆభరణాల ప్రోగ్రానికి మినిమం ఒక 200 మంది స్వాములు మాలలో ఉన్నా లేకున్నా ఉంటే ఏమవుతుందంటే మన ఐక్యమత్యం కూడా కనబడుతుంది. దయచేసి ఆభరణాల ఊరేగింపు ప్రోగ్రాం అందరు స్వాములు కలిసి సక్సెస్ చేశారని కోరుకుంటూ అదే 1,00,000 పుష్పార్చన స్వామివారికి ఇప్పుడు మా మణికంఠ ఉత్సవ కమిటీ యాక్టివ్గా పనిచేసిన స్వామి లేకుంటే పుష్పార్చన చేయడం కానీ ఈ పూలు అందియడం కానీ ఏది వాళ్ళకి కూడా నా పాదాభివందనాలు. ఈ సాయంత్రం పడి పూజ అందరు రావాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మండల పూజ సందర్భంగా మన సాహితీ రామగురుస్వామి ఆధ్వర్యంలో
లక్ష పుష్పార్చన మరియు పొద్దున గణపతి హోమము మరియు అభిషేకము, లక్ష పుష్పార్చన మరియు మధ్యాహ్నం అన్నప్రసాదం మరియు సాయంత్రం మహాపడి పూజ మరియు అన్నప్రసాదం, అల్పాహారము మరియు స్వామివారికి సేవలు జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతున్న ఈ సందర్భంలో ఈసారి కూడా రామస్వామి గారి ఆధ్వర్యంలో మహారంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన భక్తులకు, స్వాములకు మరియు దూరం నుంచి వచ్చిన స్వాములకు అందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం స్వామి. అలాగే ప్రతిసారి కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమం అద్భుతంగా జరిపించాలని కూడా రామస్వామి పదే కోరుతున్నాం. స్వామి శరణం. మహాపాదయాత్ర 22 మంది తీసుకుని వెళ్ళాడు. ఆ రామభూస్వామి గారికి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. మండల పూజ మరియు ఆభరణాలు, ఊరేగింపు ఇవన్నిటి కూడా మా రామభూస్వామి గారి అధ్యక్షత వహిస్తున్నాడు. ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఆ స్వామి ఈ రామస్వామికి మంచి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. రామగురు సమాధ్వర్యంలో జరుగుతున్నాయి. ఏదైతే లక్ష పుష్పార్చన ఉందో కార్యక్రమము, దాని విధంగా అదే గణపతి హోమము, మరి పల్లకి సేవ, భజన కార్యక్రమాలు, దాంతోపాటుగా సాయంత్రము పడి పూజ కార్యక్రమం కూడా ఉంటుంది. స్వామివారు యాక్చువల్గా వారం రోజుల క్రితం పాదయాత్ర ముగించుకొని వచ్చిన స్వామి వచ్చిన తర్వాత విద్యాపీఠంలో ఆయన ఒక మాస పూజ చేయడం జరిగింది. రాత్రి దత్తపారాయణంలో పాల్గొని మళ్ళీ 3 గంటలకు లేచి ఆయన సంకల్పంతో 108 ఆంజనేయ హనుమాన్ టెంపుల్కి ఆయన చంద్రం పెట్టించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియలో ఆయన చేస్తున్న సేవ చాలా మా అద్భుతం. ఆ దేవుడు ఆ స్వామికి ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఈ జరిగే ఆభరణాల గురించి కూడా ఆయన అధ్యక్షతను వహిస్తారు కనుక ఈ టెంపుల్ అధ్యక్షుడు అది కూడా బాగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. స్వామి శరణమయ్య. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.